అంబటి రాంబాబు మాట్లాడుతూ నా మీద దాడి చేసిన దాంట్లో పెమ్మసాని గారిని అరెస్ట్ చేపిస్తాను, ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాను, చేతనైతే ఆపుకోండి అంటూ సవాల్ చేస్తున్నారు కదా. మరి అంబటి రాంబాబు నీకు ఏమి జరిగింది అనేది జనమందరూ భారతదేశం మొత్తం చూశారు. ఇంకా నీకు బుద్ధి లేకుండా బయటకు వచ్చి నువ్వు ఇంకా అన్నం తినే నోటితోటి గడ్డి తినే మాటలు మాట్లాడుతూ ఉన్నావంటే జనం క్షమించరు. పెమ్మసాని గారిని అసలు నువ్వు ఇప్పుడు ఆ రోజా మాట్లాడినట్టే బోనమ్మ గారిని మాట్లాడితే ఎట్లా ఉందో ఈ అంబటి రాంబాబు అనేవాడు పెమ్మసాని గారిని మాట్లాడితే అంతే ఉంటుంది. ఇప్పుడు నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంటుంది. నువ్వు లెగిస్తే బూతులు తిట్టేవాడి. పెమ్మసాని గారు ఏంది, ఆయన హోదా ఏంది, ఆయన అమెరికాలో ఎంతో మందికి సహాయం చేసి ఇక్కడికి వచ్చి నీలాగా కుక్కలాగా బదాలమ్మడి తిరిగి మాట్లాడటం కాదు. ఏం పనులు చేస్తున్నారు? నువ్వు పనులు ఏదైనా కావాలంటే నువ్వు పనులు విమర్శించు, ఇగో ఈ పని కావాలా, ఇంకా ఈ పని కావాలని చెప్తే జనం మిమ్మల్ని హ్యాస్టప్ చేస్తారేమో జనంలో తిరగటానికైనా. ఆ తిరగటానికి కూడా ఇవాళ పనికి రాకుండా పోతున్నారు మీరు. పెమ్మసాని గారిని అరెస్ట్ కాదు, పెమ్మసాని గారిని నోటితోటి ఉచ్చరించే అంత అర్హత కూడా నీకు లేదు.